హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా స్టోరీకి హై పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 26వ భాగం. సుందరమ్మ లేదు కాబట్టి నిత్య త్వరగా నిద్రలేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ కూడా రెడీ చేసింది. ముగ్గురు టిఫిన్ తినేశాక లంచ్ని హాట్ బాక్స్లో పెట్టి శ్రీరాజ్కి అందించింది. తర్వాత బాబు ఆడుకుంటుంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ, పండు, టబ్లో ఉతకడానికున్న నీ బట్టలు తీసుకురా అనగానే బాబు తీసుకొచ్చి మిషన్లో వేసేశాడు. గుడ్ జాబ్ అని మెచ్చుకొని మిగిలిన బట్టలు వేసేసి ఇల్లంతా మాప్ పెట్టి బాబుకి స్నానం చేయించి ఆమె మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకొని బట్టలు బాల్కనీలో ఆరేసి బాబు చేత ఆట ఆపించి అక్షరాలు దిద్దించి ఒక్కో పదం నేర్పిస్తూ భోజనం తినిపించి ఆమె కూడా తినేసింది. వాడు పడుకున్నాక అప్పటి వరకు వాడు ఆడి చిందర వందరగా పడేసిన బొమ్మలు, పుస్తకాలు అన్నీ సర్ది హాస్పిటల్కి ఫోన్ చేసి తల్లి గురించి అడిగి తెలుసుకొని సుందరమ్మకు ఫోన్ చేసి మాట్లాడి సింకులో సామాన్లు క్లీన్ చేసేసి ఆరిన బట్టలు తీసి హాల్లో వేసేసరికి బాబు నిద్రలేచి వచ్చి ఆమె ఒడిలో కూర్చొని ఆమె గుండెల మీద చారబడి మళ్ళీ నిద్రపోతున్నాడు. నిద్ర తీరలేదా బంగారం? ఇంకా బజ్జుంటావా? మంచం మీద వేయనా అని అడిగింది. వద్దు, ఇక్కే ఉంటా అన్నాడు. సరే అని వాడు ఒడిలో ఉంటుండగానే బట్టలు మడతలు పెడుతుంటే నేను కూడా మడత పెడతా అని వాడి చిట్టి చేతులతో వాడి బట్టలనే సమోసాలుగా చుడుతున్నాడు. అమ్మకు హెల్ప్ చేస్తున్నావా? థ్యాంక్ యూ కన్నలు అని వాడి బుగ్గలు ముద్దాడి, ఇప్పుడు నేను ఐరన్ చేస్తాను అంటే నువ్వు కూడా చేస్తాను అంటావు, అందుకే ఐరన్ తర్వాత చేసుకుంటాను అనుకొని మడతలు పెట్టిన బట్టలు చేతుల్లోకి తీసుకొని వార్డ్రోబ్ దగ్గరకు వెళ్తుంటే తన సమోసాలు తీసుకొని బాబు కూడా వచ్చి వాడి అరలో పెడుతున్నాడు. మా బుజ్జులు తన పని తనే చేసేస్తున్నాడే అని మరింతగా వాడిని ముద్దులాడింది. వాడు చేస్తున్న పనులకు తల్లి మురిసిపోతుందని వాడి ముఖం మరింతగా విప్పారుతుంది. బట్టలు సర్దేసి బాబుకి హార్లిక్స్ కలిపి బిస్కెట్స్ ఇచ్చి హాల్లో కూర్చోబెట్టి వర్డ్స్, కలర్స్, రైమ్స్ని బొమ్మల రూపంలో చూపిస్తూ పాటల ద్వారా చెప్పే ఛానల్ పెట్టింది. అప్పటికే నిత్య చాలా నేర్పించి ఉండడంతో టీవీలో బొమ్మ కనిపించి అదేంటో వాళ్ళు చెప్పే లోపే బాబు ఆరెంజ్, కిబీ, ఎలో, బచ్, డాల్ అని పదాలు చెప్పేస్తున్నాడు. వాడి హుషారు చూసి బాగా చెప్తున్నావు, నీకన్నీ వచ్చు, ఇంకా బాగా గెస్ చేయి అని వాడిని ఉత్సాహపరుస్తుంది. శ్రీరాజ్ ఇంటికి వచ్చేసరికి నిత్య బ్రీఫ్ కేస్ అందుకొని వాటర్ గ్లాస్ అందించింది. అతను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు గుమగుమలాడే కాఫీ, స్నాక్స్ తీసుకొచ్చి ఇచ్చింది. సుందరమ్మ లేదు కదా, నీకు పని ఎక్కువైనట్లుంది అన్నాడు. అదేం లేదు, అయినా ఇదేమంత పని కాదు, కాకపోతే బాబుని తీసుకొని అమ్మ దగ్గరకు హాస్పిటల్కి వెళ్ళడానికి కుదరదు, అదొక్కటే సమస్య అంది. వీడు పెద్దవాడు అవుతున్నాడు, పర్వాలేదు తీసుకెళ్ళు, అయినా ఆంటీ ఉండే రూమ్ హైజెనిక్గానే ఉంది కదా అన్నాడు. అవును అంది. శ్రీరాజ్ తన గదిలో ల్యాపీలో పని చేసుకుంటుంటే నిత్య డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. బాబు బొమ్మలతో ఆడుతూ డాడా అంటూ శ్రీరాజ్ దగ్గరకు వచ్చి ఆడమని అడుగుతున్నాడు. ఒక్క 2 minutes ఆగరా, ముఖ్యమైన పనిలో ఉన్నాను అని అంటున్నాడు. బాబు వినకుండా డాడా అని అతని చేయి పట్టి లాగుతున్నాడు. సరే, పని తర్వాత చేసుకుంటాను అనుకొని బాబుతో ఆటకి దిగాడు. దాంతో నన్ను పట్టుకో అని వాడు అన్ని గదుల్లోకి పరుగులు పెట్టి దాక్కుంటున్నాడు. శ్రీరాజ్కి వాడు ఎక్కడ ఉన్నాడో తెలిసినా కూడా ఎక్కడ ఉన్నాడబ్బా అని ఆలోచిస్తున్నట్లు నటిస్తూ ఇక్కడ ఇక్కడ అని వెతుకుతూ చివరికి పట్టేసుకున్నా అని వాడిని తాకుతుంటే నేను దొలకను అంటూ పరుగు పెడుతూ గన్తో తండ్రికి గురిపెట్టి యు అరెస్ట్ అని అంటున్నాడు. కొడుకు మాటలకు నవ్వుకుంటూ అమ్మో నాకు భయం వేస్తుంది అంటూ చేతులు పైకెత్తాడు. డాడా భయపడి అని వాడు పగలబడి నవ్వుకొని నువ్వు పని చేసి నేను ఆడుకుంటా అని శ్రీరాజ్ కొత్తగా తెచ్చిన బొమ్మలు హాల్లో పరిచి ఆడుకోవడంలో బిజీ అయిపోయాడు. నీకోసం పని ఆపుకొని వచ్చానని కనికరించావా అనుకొని వాడిని ముద్దాడి తన గదికి వెళ్ళబోతూ ఇంతకీ నా డార్లింగ్ ఏం చేస్తుంది అనుకొని కిచెన్ వైపు కదిలాడు.
బ్లూ జగ్గింగ్, బ్లాక్ టీషర్ట్‌లో ఉన్న నిత్య స్టూల్ ఎక్కి పైన కబోర్డ్‌లో చేయి చాస్తూ ఏదో డబ్బా పైన పెడుతుంది. ఆ చర్యకు ఆమె టీషర్ట్ పైకి లేచిపోవడంతో నల్లని టీషర్ట్ కింద తెల్లని మేనిఛాయతో నునుపుగా కనిపిస్తున్న నడుముని చూస్తూ అటుగా కదిలి 2 చేతులతో ఆమె నడుముని ఇరువైపులా పట్టుకొని మధ్యలో ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకు ఒక్కసారిగా ఆమెకు గుండు జల్లుమన్నట్లుగా అయ్యి ఇటు తిరిగి అతన్ని చూసి, "ఏం చేస్తున్నావు? నన్ను వదిలి బయటకు వెళ్ళు. బాబు వస్తాడు" అంది. ఆమె చేతులు దించేయడంతో ఆమె టీషర్ట్ నార్మల్ పొజిషన్‌కి వచ్చేసినా కూడా ఆమె మాటలు పట్టించుకోకుండా టీషర్ట్‌ని కాస్త పైకి ఎత్తి మరీ నాభిని కూడా ముద్దాడుతున్నాడు. అతని ముద్దు ముద్రలకు, మీసాల స్పర్శకు కంగారు పడుతూ, "ఏంట్రా నీ అల్లరి? బాబు వస్తాడు వెళ్ళమన్నానా" అని కసిరింది. దాంతో నడుంకి ఇరువైపులా చేతులేసి ఆమెను కిందకి దించి కిచెన్ బల్ల మీద కూర్చోబెట్టి, "ఎందుకే వెళ్ళాలి? నా పెళ్ళాం నా ఇష్టం" అన్నాడు. తన నడుం మీద నుండి అతని చేతులను తప్పించి, "నీ ఇష్టం రాత్రి బెడ్ మీద మాత్రమే. పగలు బాబు ఆడుతూనే ఇల్లంతా తిరుగుతాడు. అందుకే భార్యనైనా కూడా నన్నెప్పుడు పడితే అప్పుడు ఇలా ముద్దాడకూడదు" అంటూ బల్ల మీద నుండి కిందకు దిగబోయింది. ఆమెకు కదలడానికి లేకుండా 2 కాళ్ల మధ్యలో అడ్డుగా నిలిచి, ఆమె చేతులను మెడ చుట్టూ వేయించుకొని, మళ్ళీ ఆమె నడుంకి ఇరువైపులా చేతులేసి దగ్గరకు లాక్కొని, "వాడు కొత్తగా తెచ్చిన బొమ్మలతో ఆటలో బిజీగా ఉన్నాడు కానీ, నీ సంగతేంటి చెప్పు? నేను బెడ్రూమ్‌లో తప్ప నిన్ను ముద్దాడకూడదా" అని అడిగి, "ఇప్పుడే ముద్దాడతాను" అంటూ ఆమె పెదవులను అందుకున్నాడు. చెప్తే వినడు, దూరం పెట్టినా జరగడు అని మనసులో అనుకుని ఆమె కూడా ఆ ముద్దుని ఆస్వాదిస్తుంది. ఆమె పెదవులను వదిలి, "నాకు రిస్ట్రిక్షన్స్ పెట్టకు. ఎప్పుడెక్కడ ఎలా ప్రవర్తించాలో నాకు తెలుసు" అని మళ్ళీ ఆమె పెదవులను అందుకోవడానికి దగ్గరగా వచ్చేసరికి, "అమ్మా" అంటూ బాబు కిచెన్లోకి వచ్చాడు. వాడి స్వరం వింటూనే నిత్య శ్రీరాజ్ని దూరం నెట్టి గబాలున బల్ల మీద నుండి దిగిపోయింది. వాళ్ళిద్దరూ దగ్గరగా ఉండడం చూసిన బాబు, "డాడా ఏం చేస్తున్నా" అని అడిగాడు. "అమ్మ కంట్లో ఏదో పడిందంట తీస్తున్నాను" అన్నాడు. "తీ అయితే" అన్నాడు. "చూసావా ఎలా మేనేజ్ చేశానో? నువ్వు ప్రతిదానికి భయపడతావు" అన్నట్లుగా నిత్య వంక చూశాడు. "గొప్పేలే" అన్నట్లుగా చూసి అతన్ని మరింత దూరం నెట్టి, "ఇప్పుడు కన్ను బాగుంది బంగారం. నువ్వు వెళ్ళి ఆడుకో" అంది. "సరేమా" అనేసి, "డాడా నీకు పని లేదా? అయితే నాతో ఆడు" అన్నాడు. "నీకు వాడే కరెక్ట్ వెళ్ళు" అన్నట్లుగా ముసిముసిగా నవ్వింది. "రాక్షసి, రాత్రికి చెప్తాను నీ పని" అని చిన్నగా గొణిగి, "పదరా జూనియర్ ఆడుకుందాం" అంటూ కొడుకునెత్తుకుని హాల్లోకి కదిలాడు. ఇద్దరికిద్దరూ ఒకటే అల్లరి అనుకొని పనిలో లీనమయ్యింది. హాస్పిటల్ పనులు చాలా వేగంగా చేస్తున్నాడు శ్రీరాజ్. అనుకున్న సమయానికి సుమారుగా అన్ని అంతస్తులు నిర్మించేలా పనులు వేగవంతం చేశాడు. అందుకే ఒకరోజు త్వరగా ఇంటికి వస్తే ఒక్కో రోజు చాలా ఆలస్యంగా వస్తున్నాడు. నిర్మాణం పూర్తయిపోతే మరో 2-3 నెలల్లో ప్రారంభోత్సవం చేయడానికి అనుకుంటున్నాడు. ఇంటికి వచ్చి ఆ మాటే నిత్యతో చెప్పాడు. "మంచి విషయం చెప్పావు" అని సంబరపడి ఇద్దరికీ డిన్నర్ వడ్డించింది. శ్రీరాజ్ తింటూ, "డాక్టర్స్ అలాగే స్టాఫ్ అందరూ కొత్త వాళ్ళు లేదా అందరూ ఎక్స్పీరియన్స్ వాళ్ళు వద్దు అనుకుంటున్నాను. కొంతమంది సీనియర్స్, కొంతమంది జూనియర్స్ అయితే అందరూ ఉత్సాహం చూపిస్తారు. మనం చికిత్సకే తక్కువ ఫీజులు అంటున్నాం కానీ క్రూజ్ సాలరీస్ వాళ్ళకి తగ్గట్లే ఉంటాయి. నేను నా బిజినెస్ ఫ్రెండ్స్తో కూడా ఈ విషయం గురించి మాట్లాడాను. అందరూ నా మాటకే ఓకే చేశారు. అలాగే వాళ్ళకు తెలిసిన వాళ్ళను సిఫారసు చేస్తున్నారు కూడా" అని చెప్పాడు. "నువ్వు మనసు పెడితే ఏదైనా సాధించి చూపిస్తావని నాకు తెలుసు. హాస్పిటల్ అనుకున్న సమయానికన్నా త్వరగా పూర్తి చేస్తున్నందుకు ఆనందంగా ఉంది" అంది. "పూర్తయితే సరిపోదు నిత్య. సర్టిఫికేషన్ వర్క్ చాలా ఉంటుంది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్, ఫైర్ ఎన్ఓసి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, బయోమెడికల్ వేస్ట్ అని చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. అన్నింటినీ క్లియర్ చేయడానికి ఖచ్చితంగా సమయం పడుతుంది" అన్నాడు. "ఇటు ఆఫీస్ అటు కన్స్ట్రక్షన్ అని చాలా కష్టపడుతున్నావు" అంది బాధగా. "మనం అనుకున్న ఇన్పుట్ రావాలి అంటే కష్టపడక తప్పదు. అయినా నా కష్టం ఇప్పుడు ఉంటే నీ కష్టం తర్వాత ఉంటుంది కదా. సో దేన్నైనా మనిద్దరం సమానంగా పంచుకుంటున్నాం. ఇక మీదట కూడా పంచుకుంటాం. కాబట్టి నా గురించి చింత వద్దు" అన్నాడు. చిన్నగా నిట్టూర్చి అలాగే అన్నట్లుగా చూసింది. శ్రీరాజ్ ఇంటికి రాగానే శ్రీరామ్ తన చిట్టి చేతులతో గ్లాసులో వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు. "వావ్! మా శ్రీరామ్
గుడ్ బాయ్ అయిపోతున్నాడు అని మెచ్చుకొని నీళ్లు తాగేసి టై లూజ్ చేసుకుంటుంటే బాబు స్నాక్ ప్లేట్ తీసుకొచ్చి ఇచ్చి, డాడా ఇది తిను అన్నాడు. నువ్వే అన్నీ తీసుకొస్తున్నావు, అమ్మ ఎక్కడా అని అడిగాడు. అమ్మ ఆయి వచ్చి నన్ను ఎత్తుకోలే, పో పో అంది అని కంప్లైంట్లా చెప్పాడు బొంగమూతి పెడుతూ. అవునా అంటూ నిత్యగదిలోకి వచ్చేసరికి ఆమె ఒంటి మీద స్పృహ లేనట్లు పడుకుని ఉంది. దాంతో నుదురు పట్టి చూశాడు. ఒళ్ళు చాలా కాలిపోతుంది. ఆమెను లేపుతుంటే చిన్నగా మెలకువ వచ్చిన ఆమె అతన్ని దూరం నెట్టడానికి ప్రయత్నిస్తూ, నాకు దూరంగా ఉండు శ్రీ, వైరల్ ఫీవర్ అయితే నీకు కూడా వస్తుంది, అప్పుడు శ్రీరామ్ని ఎవరు చూసుకుంటారు, జస్ట్ ఫీవర్ అంతే, అదే తగ్గిపోతుంది అంది. నీకిలా ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా, జస్ట్ ఫీవర్ అయినా కూడా డాక్టర్ దగ్గరకు వెళ్దాం పద అన్నాడు. అంత అవసరం లేదు అంది నీరసంగా. ఇదివరకే ఒక తప్పు చేశాను, మళ్ళీ అది రిపీట్ అవడానికి వీల్లేదు నిత్య. హాస్పిటల్కి వెళ్దాం పద, లేదంటే ఇక్కడికే డాక్టర్ని పిలిపిస్తాను అంటూ ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. నిజంగా అంత అవసరం లేదు శ్రీ, నా మాట నమ్ము, ముందు నువ్వు ఈ గదిలో నుండి వెళ్ళిపో అని చిన్నగా నెట్టింది. నువ్వు కూడా నన్ను అలా దూరం నెట్టకు నిత్య, మళ్ళీ ఒంటరివాడిననే ఫీలింగ్ వస్తుంది అన్నాడు బాధగా. అయ్యో, నేను బాబు కోసం దూరంగా ఉండమంటున్నాను అంతే అంది నీరసంగా. వాడి గురించి నువ్వు బెంగ పెట్టుకోకు, మా ఇద్దరి ఇమ్యూనిటీ పవర్ బాగానే ఉందిలే, జస్ట్ ఫీవరే కదా, అందుకే నాకు అలాగే వాడికి ఏం కాదు అని ఆమెను లేపి పిల్లో ఆసరాతో బెడ్ రెస్ట్కి చారబరిచి తడిగుడ్డుతో ఒళ్ళు తుడిచి టాబ్లెట్ తీసి నీళ్ల కోసం చూస్తుంటే, డాడా అంటూ బాబు గ్లాస్తో వాటర్ తీసుకొచ్చి ఇచ్చాడు. గుడ్ జాబ్ బంగారం అని ఆమె చేత టాబ్లెట్ వేయించి, పడుకోకు ఇలాగే కూర్చో అన్నాడు. నీకు కాఫీ ఇచ్చేసి కూర్చుంటాను అని మంచం మీద నుండి దిగేలా కదలబోయింది. బాగోలేనప్పుడు కూడా నువ్వే చేయాలని ఎందుకు కదులుతున్నావు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను కాఫీ పెడతాను అని అతను ఫ్రెష్ అయి వచ్చి బాబుని ఎత్తుకొని కిచెన్లోకి వెళ్ళి వాడిని బల్ల మీద కూర్చోబెట్టి తినడానికి బిస్కెట్స్ ఇచ్చి పాలు మరగబెట్టి వాడికి హార్లిక్స్ కలిపి దాన్ని చల్లారబెడుతుంటే, డాడా కాలి జాత అంటున్నాడు బాబు. నాకు జాగ్రత్త చెప్తున్నావా, నీకు చాలా విషయాలు తెలిసిపోతున్నాయిరా అని చల్లారబెట్టిన హార్లిక్స్ గ్లాస్ పట్టుకొని మరో చేత్తో బాబునెత్తుకొని హాల్లో కింద కూర్చోబెట్టి, నెమ్మదిగా తాగు, నేను ఇప్పుడే వస్తాను అని వీళ్లకు కాఫీ కలిపి నిత్య గదిలోకి వెళ్ళి తాగు అని అందించాడు. బాబుకి హార్లిక్స్ కలిపి బిస్కెట్స్ కూడా ఇవ్వు అంది. ఆ పని అయిపోయింది కానీ ముందు నువ్వు కాఫీ తాగు అన్నాడు. ఆమె స్మెల్ని ఆస్వాదిస్తూ చాలా బాగుంది అంది. తాగకుండానే బాగుంది అంటే ఎలా, నీ వంట ప్రావీణ్యం గురించి నాకు తెలుసు కదా, రుచి చూసి చెప్పాల్సిన అవసరం లేదు, వాసనకే మనసు తేలిక పడుతుంది అంటూ సిప్ చేసి ముఖాన్ని తెరిపిగా పెట్టింది. అతను కూడా కాఫీ తాగేసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ఆ సామాన్లు క్లీన్ చేసేసి ఆమె కోసం తేలికపాటి సూప్ అలాగే ముగ్గురికి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే బాబు వాడి హార్లిక్స్ గ్లాస్ బిస్కెట్ ప్లేట్ తీసుకొచ్చి స్టూల్ ఎక్కి సింకులో వేశాడు. మీ అమ్మ నిన్ను పనిమంతుణ్ణి చేసిందిరా, నాకు పని తగ్గిస్తున్నావు అన్నాడు. నవ్వులు చిందిస్తూ ఫ్రిడ్జ్ తెరిచి, డాడా నీకు ఏ ఖాళీ అని అడిగాడు. నాకేం వద్దు కానీ నువ్వు ఇలా కూర్చో అని మళ్ళీ కిచెన్ బల్ల మీద కూర్చోబెట్టడానికి ఎత్తుకోబోతుంటే వాడు ఫ్రిడ్జ్ డోర్ని వదలకుండా పట్టుకొని, ఆ నేను ఇత్తా అన్నాడు. సరే నువ్వే ఇద్దువు కానీ నాకు కావలసినవి ఫ్రిడ్జ్లో లేవు అని కటింగ్ ప్యాడ్, వాటర్ బాటిల్, టమాటా ఇలా వాడి ఎత్తుకు అందే వస్తువులు అందించమన్నాడు. అందించగానే బాబుని బల్ల మీద కూర్చోబెట్టి, అమ్మకి ఎప్పుడు ఆయి వచ్చింది అని అడిగాడు. ఇప్పే, నే బజ్జోని లేచి అమ్మ గదికి వెళ్ళి అమ్మ పో చెప్పి అన్నాడు. తన భయం తనది, నీ బెంగ నీది అనుకుని వంట పూర్తి చేశాడు. ముగ్గురు డైనింగ్ దగ్గర కూర్చుని డిన్నర్ చేస్తూ, ఫుడ్ ఎలా ఉందిరా అని కొడుకుని అడిగాడు. సూపర్ అని వేలుని చుట్టి చూపించి అంతలోనే అమ్మ ఆమ్ చేతే ఇంకా సూపర్ అన్నాడు. ఆ మాటకు శ్రీరాజ్ చిరుకోపంగా చూస్తూ, ఇలాగే అంటావురా, నీకు మీ అమ్మే లోకం, ఈవిడిగారు ఉత్తపాలిచ్చినా నీకు అమృతం అన్నాడు అక్కసుగా. ఇది బాందీ డాడా అన్నాడు తల ఊపుతూ. ఈ కాకాకేం తక్కువ లేదు అనుకొని సరే తిను అన్నాడు. మళ్ళీ ఆమె చేత టాబ్లెట్ వేయించి, నువ్వు ఈ గదిలోనే పడుకో, నేను వాడితో పక్క గదిలో పడుకుంటాను అన్నాడు. ఏం ఇప్పుడు బాబు నా దగ్గరకు రాడా అని అడిగింది. అక్కడే ఉన్న బాబు, నేను ఇక్క ఉంటా అన్నాడు గునుస్తున్నట్లుగా. శ్రీరాజ్ ఏదో అనబోతుంటే, నువ్వుండు అని, అమ్మకు ఆయి వచ్చింది కదా,
నువ్వు నాతో ఉంటే నీకు కూడా ఆయి వస్తుంది. డాడా ఐస్ క్రీమ్ తీసుకొస్తే అప్పుడు నువ్వు తినలేవు. అందుకే ఈ రోజుకి డాడాతో పడుకో అంది. ఐస్ క్రీమ్ అని విన్నాక కూడా బాబు ముఖం జాలిగా పెట్టి నేను ఇక్క పాకుంటా అన్నాడు. నిశ్చయ్ ఏదో అనబోతుంటే సరే మనిద్దరం కూడా ఇక్కడే పడుకుందాం అని ఆమె కాస్త దూరంలో చారబడి బాబుని గుండెల మీద వేసుకుని జోకొడుతుంటే బాబు నిచ్చెను చూస్తూ నిద్రపోయాడు. మరి కాసేపటికి శ్రీరాజ్ బాబుని తీసుకుని తన గదికి వెళ్ళిపోయాడు. మరునాడు ఆదివారం కావడం వల్ల నిత్య లేచేసరికే శ్రీరాజ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాడు. బాబు నిత్య గదికి వచ్చి ఆమె నుదురు తాకాడు. వాడి చిట్టి స్పర్శకు ఆమె కళ్ళు తెరిచింది. ఆమె మోము చూసి నవ్వులు చిందిస్తూ అమ్మా ఆయిపోయి అన్నాడు. ఆమె వాడి చేతిని ముద్దాడి అవును కన్నా ఆయిపోయింది అని నిన్ను రెడీ చేస్తాను పదా అంది. నేను బస్సు చేసి డాడా నాకు లాల పోసి అన్నాడు. ఓహో అప్పుడే మీ డాడా పనిలోకి దిగిపోయారా? సరే నేను కూడా రెడీ అయి వస్తాను అని వాష్రూమ్లోకి వెళ్ళింది. శ్రీరాజ్ టిఫిన్ ప్రిపేర్ చేసి డైనింగ్ సర్దుతున్నాడు. నిత్య అక్కడికి రాగానే ఆమెను చూసి లేచావా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ నుదురు పట్టి చూసి ఫీవర్ పూర్తిగా తగ్గిపోయినట్లుంది అన్నాడు. అవును నువ్వు నీ కొడుకు దగ్గర ఉండి చూసుకున్నారు కదా అందుకే ఫీవర్ తగ్గిపోయింది. నీకన్నా ముందు జూనియర్ డాక్టర్ చెక్ చేసి నాకు ఫీవర్ పోయిందని కన్ఫర్మ్ చేశారు అని చెప్పింది. ఓ అవునా అని చిన్నగా నవ్వి మధ్యరాత్రిలో వాడు లేచి నీ దగ్గరకు రావడానికి డోర్ తీయబోతే అది తెరుచుకోలేదు. వాడిలాగే చేస్తాడని నేను లాక్ చేసి పడుకున్నాను. దాంతో ఏడుపు మొదలుపెట్టి నా ముఖం మీద తట్టి లేపి డాడా అమ్మ దగ్గరకు వెళ్తా అన్నాడు. నేను వాడినెత్తుకొని ఊరుకోబెట్టి జోకొట్టి కనా కష్టంగా పడుకోబెట్టాను అన్నాడు. అయ్యో అవునా అయితే నీకు రాత్రి నిద్ర సరిపోలేదా? మరైతే త్వరగా ఎందుకు లేచావు? రెస్ట్ తీసుకోవాల్సింది కదా. టిఫిన్ తిన్నాక విశ్రాంతి తీసుకో. మిగిలిన పనులు నేను చూసుకుంటాను అంది. ఇంకా ఉంది. ఆమెకు బాగోకపోతే శ్రీరాజ్ విశ్రాంతి తీసుకుంటాడా? హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తవుతున్నాయని సంబరపడుతున్నారు కానీ అది ఓపెన్ అయ్యేలోపు ఎలాంటి సమస్యలు వస్తాయో ఏంటో. సరే తర్వాత ఏం జరుగుతుందో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే మరో స్టోరీతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.